పెళ్లి, పిల్లలు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్. సినిమా హీరోయిన్స్ లైఫ్ స్కెడ్యూల్ దాదాపుగా ఇలాగే ఉంటుంది. సమీరా రెడ్డి ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె యాక్టివ్గా ఉంటూ హిందీ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. మరి తెలుగులో ఛాన్సులు దక్కేనా? 2002లో హిందీ సినిమాలతో వెండితెరకు పరిచయమైన సమీరా రెడ్డి తెలుగులో ముచ్చటగా 3 సినిమాలు మాత్రమే చేసింది. నరసింహుడు, అశోక్లో ఎన్టీఆర్తో, జై చిరంజీవాలో మెగాస్టార్తో జతకట్టింది. కృష్ణం వందే జగద్గురులో ప్రత్యేక గీతంలో మెరిసింది. ఈ అమ్మడు నటించిన తెలుగు మూవీ ఒక్కటి హిట్టు కాకపోవడంతో ఐరన్ లెగ్ ముద్ర పడ్డంతో ఆఫర్స్ దక్కలేదు. సమీరా హిందీ, తమిళ్లో నటించిన ఒక్కచోటు కూడా స్టార్ ఇమేజ్ దక్కలేదు. కెరీర్ కి ఫుల్ స్టాప్ పడుతున్న టైంలో ప్రేమించిన బిజినెస్ మ్యాన్ అక్షయ్ను పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తల్లైంది సమీరా ప్రెగ్నెన్సీ టైంలో ప్రసవానంతరం శరీరాకృతి సమస్యలు, మహిళలు స్వతంత్రంగా గౌరవంగా జీవించాలంటూ అనేక అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంది. పిల్లలతో ఆటపాటలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉత్సాహంగా కనిపించి సెకండ్ ఇన్నింగ్స్ కి హింట్ ఇచ్చింది. 15 ఏళ్ల తర్వాత ఆఖరి సవాల్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సమీరా పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. సినిమా మే 8న రిలీజ్ అవుతోంది. సమీరా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టాలీవుడ్ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సరైన హిట్టు ఒక్కటి లేకపోవడం ఈ అమ్మడికి మైనస్ గా మారింది. స్టార్స్ పక్కన ఛాన్స్ రావడం కష్టమే. సీనియర్స్ కూడా కుర్ర హీరోలతో నటిస్తున్నారు. మరి సమీరాకు కాస్తో గొప్ప ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ అయినా దక్కుతాయో లేదో చూడాలి.